ట్రీట్మెంట్ ఇచ్చి వారికి స్పర్శించి 15 days యాక్టివిటీ స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేటువంటిది ఒకటి ప్రతి సబ్ సెంటర్ ఆశా ఏఎన్ఎంస్ అందరూ కూడా మనకి ఏమైనా మచ్చలున్నా ఏమైనా స్పర్శ లేని మచ్చ ఎక్కడైనా డిఫార్మిటీస్ అంటే ముఖం మీద కానివ్వండి ఇంకా వేరే చోట ఎక్కడైనా డిఫార్మిటీ వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 రకాలైనటువంటి అంటే 1-2 ప్యాచెస్ ఉన్నప్పుడే కేసెస్ ని డిటెక్ట్ చేయడానికి మనకి వీలవుతుంది. దర్స్ అయినటువంటిది పూర్తిగా మనకి క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. సార్ మన దగ్గర ఉన్నటువంటి 1-2 పిహెచ్సిస్ ఏరియాస్ లో కొంచెం ఎక్కువగా కేసెస్ వస్తున్నాయి, డిటెక్ట్ చేసి వాటిని కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. సో పేషెంట్ని తీసుకొచ్చి మీరు పిక్లో కూడా చూస్తున్నారు. సో ఇట్లాంటి పేషెంట్ని పూర్తిగా ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ప్రతి ఒక్క కుష్ఠరోగి మనం అందిస్తా ఉన్నాం. ఒక 12 నెలల్లో వారు వాడితే ఖచ్చితంగా మొత్తం కూడా నయం అవుతుంది. వైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు ఏదైనా కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిలబడి సత్యాగ్రహం ఉద్యమం అనేది మొదలుపెట్టి సౌత్ ఆఫ్రికాలో ఎన్నో ఇక్కడ మన భారత సంస్కృతికి చెందినటువంటి వారితో కలిసి ఒక ఫామ్ ఏర్పాటు చేసి ఒక న్యూస్ పేపర్ ఏర్పాటు చేసి ధర్మానికి సత్యానికి ఎప్పుడు కూడా మనం ఉండాలి అని చెప్పేసి న్యాయంగా సత్యాగ్రహం అనేది ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు. తర్వాత వారు అక్కడి నుంచి ఇండియాకి రావడం, భారతదేశం మనం అప్పుడు బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు చూసినటువంటి సమస్యలు అన్నీ కూడా వారు గుర్తించి వాటికి ఎదురుగా కూడా సాల్ట్ సత్యాగ్రహ, దండి మార్చ్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, ఈవెన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో డూ ఆర్ డై ఇటువంటి ఎన్నో దశాబ్దాలు వారి పోరాట పటిమతోని భారతదేశం హింసకి తావు లేకుండా మనము అహింసా మార్గంలో స్వాతంత్రం పొందినాం. సో ఇంతటి గొప్ప మహనీయుడు వర్ధంతి నాడు ఆయన అకాలంగా బుల్లెట్ ద్వారా వారిని అసాసినేట్ చేయడం జరిగింది. వారికి అయితే మనం ఇచ్చే పెద్ద నివాళి వారి జీవితంలో చేసినటువంటి సేవ కానివ్వండి, వారు సూచించినటువంటి ప్రిన్సిపల్స్ మార్గదర్శకాలు మనం పాటిస్తాం, తగ్గించినటువంటి నివాళి ఏది లేదని చెప్పి నేను భావిస్తాను. అందులో ముఖ్యంగా కుష్ఠరోగులకి అప్పట్లో ఉన్నటువంటి ఆ సోషల్ స్టిగ్మా, సమాజంలో ఉన్నటువంటి వివక్ష, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రత్యేకంగా చూసిండ్రు. ఆనాడు బ్రిటిష్ పాలనలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఇది ఒక ముఖ్యమైన సమస్య వారు గుర్తించి కుష్ఠరోగుల యొక్క వారి మెరుగుపరచడానికి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడే విధంగా, ఆరోగ్యం కంటే కూడా సమాజంలో ఉన్న వివక్ష అనేది తొలగించే విధంగా ఎన్నో వారు సాబర్మతి ఆశ్రమంలో, అహ్మదాబాద్ లో వాళ్ళు ప్రత్యేకంగా మహాత్మా గాంధీ పర్సనల్ గా స్వయంగా సేవలు అందించారు. అది దృష్టిలో పెట్టుకొని మనం ఇవాళ యాంటీ లెప్రసీ డే మనం జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కుష్ఠ రోగం అనేది అది ఎవరి తప్పు కాదు, మందుల ద్వారా నయమయ్యేటువంటి జబ్బు. అందులో ఎటువంటి సమాజంలో ఈ స్టిగ్మా, ఈ షేమ్ అనేది మన సమాజంలో ఉందో కుష్ఠ రోగులకి ఎగెన్స్ట్ గా అది ఎంప్లాయీస్ మనందరం కూడా దాన్ని పక్కన పెట్టి కుష్ఠ రోగులకి కూడా వాళ్ళకి ఎక్కువ కూడా జబ్బు కంటే కూడా ఈ సమాజంలో ఉన్న వివక్ష ద్వారా ఇంకెక్కువ బాధ కలుగుతుంది. సో కాబట్టి కుష్ఠ రోగులకి మనందరం కూడా సహాయంగా ఉండాలి.